Hello everyone, good evening. Welcome back to my skill lessons. Yeah, come let's start today's lesson. హలో ఎవ్రీవన్, ఇక్కడ మనం ఏంటంటే ఏ వర్సెస్ యాన్, ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి అని చూద్దామండి. ఇప్పుడు ఒవెల్ సౌండ్ అంటే ఇప్పుడు ఒవెల్స్ ఏంటి, ఏఈఐఓయు కదా. సో ఒవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వాడతాము, ఇంకా కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ వాడతాము అనమాట. ఇప్పుడు ఒవెల్స్ అంటే ఏఈఐఓయు అనమాట, ఇంకా రిమైనింగ్ అన్ని కాన్సనెంట్స్. సో ఇప్పుడు డాగ్, ఇక్కడ డాగ్ వచ్చింది కదా, సో డి. సో ఇదేంటి ఏఈఐఓయులో డి లేదు, సో ఇట్స్ ఏ. అండ్ నెక్స్ట్ ఏంటిది, టీచర్. టీచర్ ఏంటి, టీ వచ్చింది, సో ఏఐఓయు అంటే ఓవెల్ కాదు, ఇది కాన్సనెంట్, సో ఇట్స్ ఏ టీచర్. అండ్ నెక్స్ట్ యాపిల్, సో ఇది ఏ కాబట్టి ఏఈఐఓయు కాబట్టి యాన్ యాపిల్ అనమాట, యాన్ యాపిల్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్, సో ఏఈఐఓయు ఓ వచ్చింది కాబట్టి సో అండ్ ఆరెంజ్. ఇక్కడ ఏంటి, నేను చెప్పాను కదండి సౌండ్ చూసుకోవాలి అని. సో డాష్ ఇప్పుడు ఆర్ వచ్చింది, ఇప్పుడు ఆర్ వచ్చినప్పుడు హెచ్ ఉంది కదా, సో ఇట్స్ కాన్సనెంట్ కాబట్టి ఏ అనుకుంటాం, కాకపోతే ఇట్స్ రాంగ్ అనమాట. యాన్ వచ్చింది, ఎందుకంటే సిహెచ్ అనేది ఇక్కడ హెచ్ ఇస్ సైలెంట్. అండ్ మోర్ ఓవర్ మనం ఏంటంటే సౌండ్ చూసుకోవాలి. సో సౌండ్ చూసుకోవాలంటే ఇట్స్ కాన్సనెంట్ సౌండ్, ఓవెల్ సౌండ్ అన్నట్టు చూసుకోవాలి. సో హెచ్ సైలెంట్ కాబట్టి మనకి ఏం మిగులుతుంది, ఓ యూఆర్. సౌండ్ ఇంపార్టెంట్ కాబట్టి ఓ. ఓ ఏంటి, ఏఈఐఓయు, సో ఇట్స్ ఎన్ ఓవెల్ కాబట్టి ఓవెల్ అంటే ఏంటి, ఓవెల్ సౌండ్ వస్తే యాన్ వాడాలన్నమాట, యాన్. ఓకే, యాన్ వాడాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కూడా అంతే, సౌండ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏఈఐఓయు ఉంది కదా, ఓవెల్ సౌండ్ అనుకొని చాలామంది యాన్ పెట్టేస్తారు, కానీ యూనివర్సిటీ, సో ఇట్ సౌండ్స్ లైక్ యూనివర్సిటీ అనమాట. సో యూనివర్సిటీ అన్నట్టు సౌండ్ అవుతుంది కాబట్టి సో వి జనరలీ సే ఇట్ as ఏ. సో ఏ. సో సౌండ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో hope you get this. Keep watching, keep subscribe my channel. Thank you for watching. Thank you Andy, thanks for watching. Keep supporting my channel and please do subscribe. Thank you.